ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నేను కూడా ఒకప్పుడు చిన్నప్పటి నుంచి క్రైస్తవుని కాదు, క్రైస్తవ కుటుంబంలో కూడా నేను పుట్టలేదు. కానీ మా తల్లిగారు 1993 ఒక ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే మా అమ్మగారు కన్సీవ్ అయిన తర్వాత క్యారింగ్ అనమాట. కన్సీవ్ అయిన తర్వాత క్యారింగ్ ఉన్న సమయంలో మాది తాడిపలుగుడు దగ్గర దర్శపురం అనేటువంటి ఒక పల్లెటూరు. అక్కడ జానీ గారి చర్చ్ చాలా ఫేమస్ అనమాట. అయితే మా అమ్మగారికి నరాల వీక్నెస్ వచ్చింది కనుక అందరూ ఏమంటున్నారంటే, నీకు పుట్టబోయే కొడుకు అంగవైకంగా పుడతాడు, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావు కనుక అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఈ మాట మా తల్లిగారికి తెలిసిందో చాలా భయం వేసింది. మా అమ్మగారు ఒక అన్యజనురాలు, ప్రార్థన తెలియదు, యేసై గురించి తెలియదు. అయితే మా అమ్మమ్మ గారి యొక్క తోటకోళ్ళు అప్పటికే ప్రభుని నమ్ముకుని బైబిల్ మిషన్ చర్చికి వెళ్తా ఉండేవారు. ఆవిడ నేను చర్చికి తీసుకెళ్తాను పదని చెప్పి చర్చికి తీసుకెళ్లారు. అయితే ముగ్గురు చర్చిలోకి వెళ్ళిన తర్వాత మా తల్లిగారు ఒక చిన్న ప్రార్థన చేశారు. ఏమైనా ప్రార్థన చేశారంటే, దేవా నాకు పుట్టబోయే కొడుకు అంగవైకంగా పుడతాడంట, కాళ్ళు చేతులు బాగుంటే గనక, అందంగా పుడితే గనక వాడు నీ సేవ చేసుకుంటాడనేటువంటి ఒక మొక్కుబడి దేవునికి చేసింది మా తల్లి గారు. హల్లెలూయా. అది 1993లో చేసింది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, పరిశుద్ధాత్మ దేవుడి సాక్ష్యం కొద్దిగా చెప్పాను. అయితే ఆ మాట దేవుడికి మొక్కుబడి చేసింది. కానీ నేను ఎదుగుతున్నప్పుడు, నాన్న నువ్వు సేవ చేయాలి, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపో, ఎందుకంటే నేను నాడు దేవుని సేవకు అప్పించాను అని ఏనాడు నా తల్లి నోరు తెరిచి నాకు చెప్పలేదండి. హల్లెలూయా. నా సాక్ష్యం వీళ్ళందరికీ తెలుసు. ఏనాడు కూడా నా తల్లి నేను సేవకు అప్పించాను రా, నువ్వు సేవ చేయని చెప్పలేదు. కానీ 2014 నుంచి డైరెక్ట్ గా దేవుడి స్వరాన్ని నేను వినడానికి ప్రభు చూపించాడండి. హల్లెలూయా. 2014 ఎందుకంటే సింగపూర్ లో ఉండగానే దేవుడి స్వరం నేను విన్నాను. దేవుడి స్వరాన్ని బట్టి రక్షణలోకి వచ్చేసాను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా తల్లి ఇప్పుడు చెప్పింది తెలుసా, 29వ సంవత్సరానికి నేను సేవకు అప్పించాను, నేను ఇవ్వలేదు కానీ దేవుడు తీసుకుని నేను సేవ చేయించుకోవడానికి చెప్పింది. హల్లెలూయా. నేను ఎందుకు మాట మీతో పంచుకుంటున్నానంటే, మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. మన దేవుడికి అసాధ్యమైనది లేదు. ఈ రోజు 2 సాక్ష్యాలు మనం విన్నాం. నిజంగా ఆ సాక్ష్యాలు విన్నప్పుడు ఎలాంటి వ్యక్తినైనా రక్షించడానికి ఆయన సముద్రుడు, ఎలాంటి వ్యక్తినైనా సరే వాళ్ళ పరిస్థితిని మార్చడానికి కూడా ఆయన సముద్రుని బైబిల్ చెప్తుంది. ఈ రోజు మీతో దేవుడు చెప్పిన సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహిస్తే నిజంగా మన జీవితాలు ఎంతో బాగుపడతాయండి. ఎందుకంటే సాధారణంగా ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటే గనక మనం చూడొచ్చు. బైబిల్ నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను. అబ్రహాముని దేవుడు నీకున్న కుమారుని బలిమ్మన్నప్పుడు అతను ఏమాత్రము కూడా బలి ఇవ్వడానికి వెనక్కి తీయలేదని బైబిల్ చెప్తుంది. కానీ చాలా బాధపడుతూ అతను బలి ఇద్దామని తీసుకెళ్ళినప్పుడు దేవుడు అతను ఆపినట్టుగా మనం చూస్తాం. అయితే అబ్రహాము కుమారుని బలి ఇవ్వకుండా దేవుడు ఆపి తన కుమారుని మనందరి కొరకు కూడా ఈ భూలోకానికి పంపించింది. ఎందుకంటే మనందరి పాపాల నిమిత్తము కూడా ఆయన లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్లగా బలి ఇవ్వబోతున్నాడు మనకు. హల్లెలూయా. నిజంగా అది మనం గ్రహించకపోతే క్రిస్మస్ కి అర్థం లేదు. ఈ రోజున క్రిస్మస్ అంటే చాలా మందికి కొత్త బట్టలు, రకరకాల పిండి వంటలు, ఈ రకమైన జీవితమే చూస్తున్నారు తప్ప క్రీస్తు నేడు పుట్టినని చెప్పుకుంటున్నాం. మనము క్రీస్తు ఏమనుందంటే బైబిల్లో, నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు చనిపోయేంత వరకు కూడా క్రీస్తును ధరించుకున్నామని బైబిల్ చెప్తుంది. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షణ బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళు క్రీస్తుని ధరించుకున్నారు. వాళ్ళు క్రీస్తు వరకు బ్రతకాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మన దగ్గర బంగారము, వెండి, బోలము, సాంబ్రాణి ఇవేమీ లేకపోవచ్చు. కానీ యేసయ్య ఏం కోరుకుంటాడంటే, నీ హృదయంలో స్థానం ఇస్తే చాలు యేసయ్యకి. హల్లెలూయా. ఈ రోజు మీతో నేను చెప్పబోయే సందేశం చాలా విలువైంది. ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా ఇది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద గల రావడానికి గల కారణం ఏంటంటే, ఇది చాలా పెద్ద ప్రాముఖ్యమైనటువంటి ప్రాసెస్. ఇది మనుషుల నిర్ణయాలు కాదు, సాక్షాత్తు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం ఎంత విలువైందంటే, 24 మంది పెద్దలు, 1,00,000 మంది దూతలు ఉన్నటువంటి ఆ పరలోకంలో దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఒక ఆయన్ని పంపించాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా పాపంలో ఉన్నారు, మనుషులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. కనుక ఈ మనుషులు రక్షించాలంటే కనుక ఒక మనిషిగా ఈ భూమి మీద అడుగు పెట్టాలి. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుని తండ్రి దేవుడు పంపించినట్టుగా మనం చూస్తాం. అందుకనే బైబిల్ ఏముందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యమే ఇది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు రాకపోతే కనుక మనం అందరం కూడా నశించిపోయేవారు, నరకానికి పాత్రలయ్యేవారు, అసలు ఎక్కడుండేవారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ చాలా గొప్పది, చాలా విలువైంది. సాధారణంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ నిమిత్తం వెళ్ళి మనం దెబ్బలు తినాలంటే తినడానికి ఇష్టపడం. వాడి కదండి తప్పు చేసింది, వాడి కదా పాపం చేసింది, వాడి కదా దొంగతనం చేసింది, నన్ను కొడతారేంటండి, నన్ను తిడతారేంటండి అని మనం అంటాం. ఎందుకంటే మనం తప్పు చేయలేదు కనుక. కానీ ఏ పాపము అయినటువంటి యేసయ్య పాపుల కొరకు వచ్చాడట. ఈ పాపుల కొరకు ఆయన యొక్క జీవితాన్ని అర్పించాడట. హల్లెలూయా. నిజంగా అది కనుక మనం గ్రహిస్తే, బ్రతుకున్నంత కాలము యేసయ్య కొరకు బ్రతకాలి, జీవించిన జీవితకాలం ఆయన కొరకు జీవించాలనిపిస్తుంది. యేసయ్య గురించి మనం ఆలోచిస్తే ఎక్కి ఏడవాలనిపిస్తుంది. ఆయన అంత ప్రేమ ఉందన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శత్రువును కూడా ప్రేమించేటువంటి మనస్తత్వం అయింది. అందరినీ ప్రేమించాడు కనుక ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. నేను కూడా ఒకప్పుడు ద్వేషించిన బ్రదర్ చెప్పారు కదా, చర్చికి వెళ్తున్న వాళ్ళు ఏదో నవ్వుకున్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు నేను ద్వేషించాను కదా, దేవుడు నన్ను కూడా ద్వేషిస్తే ఈ రోజు నేను ఇక్కడ నిలబడతాను. నేను
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్లో ఉంది, క్రీస్తేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. అయితే యేసయ్యని ఎందుకు పంపించాడు? ఈ రోజు క్రిస్మస్ సందేశంగా మనం ఇక్కడికి వచ్చాం కనుక అసలు యేసయ్యని ఎందుకు దేవుడు పంపించాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, కారణం చూస్తే చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే కనుక ఇది మంచిదంటండి. ఏంటండి ఇది మంచిది? చెప్పండి. మంచిదంటండి. ఇది మంచిది. తర్వాత మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైంది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఏం పొందాలట? మనుషులందరూ రక్షణ పొందాలి. నెక్స్ట్ మనం చూస్తే సత్యమును గుర్చిన అనుభవజాలంగారై ఉండవాలని ఇచ్చచించున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులందరూ రక్షణ పొందాలంటే ఎవరు రావాలంటే ఏసై రావాల్సిందే, ఏసై పుట్టాల్సిందే. నెక్స్ట్ మనం చూస్తే సత్యమును గుర్చిన అనుభవజాలం. ఏంటి సత్యం అంటే? బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 17 జాన్ చాప్టర్ 17 అంటాడు, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న మనము యేసయ్య వచ్చాడు గనుక, యేసయ్య పుట్టాడు గనుక, యేసయ్య గురించి మనకు తెలిసింది. యేసయ్య మనల్ని పాపులైన మనల్ని రక్షించి ఈ రోజున తన యొక్క సంఘములో నాటాడు. ఎంత త్యాగాన్ని మన కొరకు చేశాడంటే, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ క్రిస్మస్ సందేశంలో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనం సాధారణంగా పిల్లలు పెంచుకుంటాం ఎందుకంటే వాళ్ళు మంచి స్థితిలో పెట్టాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచిగా వివాహం, మంచి వెల్ సెటిల్ వివాహం చేయాలని, మంచి భవిష్యత్తు వాళ్ళకి వాళ్ళ కొరకు మనం డిజైన్ చేసుకుంటా ఉంటాం. కానీ దేవుడు కుమారుడు ఎందుకు పంపించాడంటే, లోకం పాడైపోయింది కనుక ఈ పాపుని రక్షించుకోవాలి కనుక, ఈ పాపుని రక్షించుకుని ఆయన ఉండే చోటికి తీసుకెళ్ళిపోవాలి కనుక తండ్రి అనే దేవుడు, తృప్తమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఎంతలాగా ఆయన హింసించాడో మన అందరికీ తెలుసు. ఆయన ఎంతగా శోధించబడ్డాడో మన అందరికీ తెలుసు. నిజంగా ఆయన పుట్టుకలో చూస్తే కనుక చాలా దీనముగా జరిగింది. ఎందుకంటే ఆయన కనీసము ఎక్కడ పుట్టాడు అని, ఇక్కడ పుట్టాడని ఎక్కడ బైబిల్లో మెన్షన్ చేయలేదు. కానీ ఆయన పుట్టిన తర్వాత ఒక పశువుల పాకలో, ఒక పొత్తుగుడ్డలతో ఆయన చుట్టి పశువుల పాకలో పరుండు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఎంత విలువైనడో బైబిల్ చెప్తుందంటే, ఎంత విలువైనడంటే ఆయన పుట్టిన తర్వాత పశువుల పాకలో పరుండు పెట్టిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి దూతలన్నీ వచ్చి కూడా ఆయన ఎదుట ఆయన స్తుతిస్తున్నాయంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం, అంత గొప్ప సృష్టికర్తను మనం ఈ రోజున ఆరాధిస్తున్నాం. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, అమ్మ ఎన్నో క్రిస్మస్లు అయిపోయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి, అయితే ఇక్కడి నుంచి ఒక నమ్మకమైనటువంటి గోధుమగా, ఒక నమ్మకమైన క్రైస్తవులుగా నా కొరకు జీవిస్తే నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నావు, నీకు నాకు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ మంచిది, ఈ రోజు దేవుడు తీసుకున్న నిర్ణయం మంచిదంట. మన రక్షకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. ఏంటో అనుకూలం అంటే తెలుసా? యేసయ్య ఎందుకు వచ్చాడండి? ఆస్తులు సంపాదించడం కోసం వచ్చాడా? ఇల్లు కట్టుకోవడం కోసం వచ్చాడా? పొలాలు సంపాదించుకోవడం కోసం వచ్చాడా? యేసయ్య ఎందుకు వచ్చాడంటే, బైబిల్ చెప్తుంది, పాపులు రక్షించడానికే క్రీస్తు ఈ లోకమునికి వచ్చినండి. హల్లెలూయా. పాపులు రక్షించడానికి. మీకు గుర్తుందో లేదో యేసయ్య ప్రేమ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య ఎంత ప్రేమ ఏంటంటే, ఒక రోజు ఒక ఊర్లో ఏం జరుగుతుందంటే, ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళతో కుట్టి చంపేస్తున్నారు, భయంకరంగా కొట్టేస్తున్నారు, హింసిస్తున్నారు, మాటలతోనే ఆమె చంపేస్తున్నారు అనమాట. బైబిల్ చెప్తుంది, కత్తిపోటు వంటి మాటలు కలవని. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య వెళ్తున్నప్పుడు, అరే ఈయన వచ్చాడు, ఈయన శోధిద్దామని అక్కడ ఉన్నటువంటి మనుషులు అనుకున్నప్పుడు ఈయన ఒక మాట అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదటిగా రాయి వేయండమన్నాడు. అన్న తర్వాత అక్కడ పిల్లల మధ్యకుని పెద్దలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈమెను అడిగాడు, అమ్మ నేను ఎవరు శిక్షించలేదా? లేదయ్యా, నన్ను ఎవరు శిక్షించ, అయితే నేను శిక్షించినామని చెప్పి యేసయ్య అన్నాడు. యేసయ్య ఎందుకు ఆ మాట అడిగాడు తెలుసా? ఆమె చేసిన ప్రతి పాపం వెల చెల్లించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆయన వచ్చింది అందుకు కనుక. ఆయన ప్రతి పాపము వెల చెల్లించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఏ సమాధానం అయితే మనిషి దేవునితో కోల్పోయాడో, ఏ సమాధానం లేక భూమి మీద విచ్చలుడిగా తిరుగుతున్నాడో, అదే సమాధానం ఇచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈ రోజు మనం ప్రార్థన చేస్తుంటే యేసు నామములో ఆ ప్రార్థనకి జవాబు ఎందుకు వస్తుందంటే కారణం యేసుక్రీస్తు ప్రభు. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే 5వ వచనం చూస్తే, తిమోతి రాసిన పత్రిక 2:5, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను సమర్పించుకును. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకి మధ్యవర్తికి కూడా క్రీస్తు చేసినటువంటి నరుని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన దేవుడు. అయితే ఆయన ఎందుకు మనిషి కుమారుడుగా ఈ భూమి మీద పిలవడాల్సి వచ్చిందంటే మన కోసమే పిలవబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే, నా రాకడ సమీపిస్తుంది, రెండవ రాకడ చాలా సమీపంలో ఉన్నాను, నేను మొదటి రాకడలో ఎలా అయితే వస్తానన్నానో, ఎలా జన్మిస్తానో అలా జరిగి కనుక నా రెండవ రాకడ కూడా అతి సమీపంలో ఉంది కనుక నేను చేయాల్సింది నేను చేయబోతున్నాను, నేను రావాల్సినటువంటి సమయం దగ్గర పడుతుంది, మరి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అనేటువంటి మాట నీకు నాకు కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ రోజు మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తుని ముఖాముఖిగా చూసే దినాలు రాబోతున్నాయి. ఆయనతో నిత్యము ఉండబోతున్నాం, ఆయనతో మనం సంచారం చేయబోతున్నాం, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలంలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏది ఇప్పుడు, ఎందుకంటే రాజ్యం మీద రాజ్యములు వచ్చును, కరువులు వచ్చును, భూకంపాలు వచ్చును, నా నిమిత్తము జనులు మేము హింసిస్తారు,
చంపేస్తారన్నాడు. ఈ రోజున క్రైస్తువుని చంపేస్తున్న పరిస్థితి, భూకంపాలు వస్తున్నాయి, రాజ్యం మీద రాజ్యం లేస్తున్నాయి. ఈ రోజున దేశానికి రాష్ట్రానికి ప్రాంతానికి సమాధానం. ఈ రోజు కుల మత భేదం ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే బైబిల్ ఎప్పుడు చెప్పింది, ఆయన రాకడ వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఈ రోజున ప్రియ దేవుని సంఘమా, నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మొదటి రాకడ వస్తానని వచ్చాను, రెండవ రాకడ కూడా నేను సిద్ధపడున్నాను, మీరు సిద్ధమని అడుగుతున్నాను నీతో నాతో కూడా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే అది నా మాటలో చెప్పలేను, నా జీవితం కూడా సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు ఎంత విలువైనడో, పరలోకమంతా ఖాళీ అయిపోయి దగ్గరికి వచ్చింది. తూర్పు జ్ఞానవంతులు ఆ కాలంలోనే, సాక్షాత్తు ఆ కాలంలోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం అంత జ్ఞానం గల వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలిపడి బంగారాన్ని, బోలము, సాంబ్రాన్ని ఇచ్చారంటే మన యేసయ్య ఎంత గొప్పవాడో చూడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన యేసయ్య. ఆయన ఎదుట వాళ్ళు సాగిలి పడుతున్నారట. ఆ శిశువు ఆ యొక్క పరుండు పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆ శిశువుని, ఆ నక్షత్రము వాళ్ళని తోడుకుని వచ్చిందో, ఆ నక్షత్రం పట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయన ఎదుట సాగిలి పడేటువంటి పరిస్థితి. నిజంగా ఆయన విలువ కనుక మనకు అర్థమవుతే మళ్ళీ లోకంలోకి వెళ్ళాలనిపించదు. ఆయన విలువ కనుక మనకు అర్థమవుతే చనిపోయేంత వరకు క్రీస్తు కొరకు బ్రతకాలనిపిస్తుంది మనకి. హల్లెలూయా. ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు ప్రకటించాలని, ఆయన కొరకు జీవించి తన మహిమార్థమే ఈ భూమి మీద మన జీవితాన్ని కొనసాగించాలనిపిస్తుంది. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు చూస్తుంటే ఏదో నామకార్థమైన భక్తి కనబడతా ఉంటుంది. పేరుకి క్రైస్తత్వం అనుకుంటారు, ఏదో చేస్తున్న భక్తి చాలు అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో, యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన పుట్టుకలో ఎంత వాస్తవం ఉందో, రెండవ రాకల్లో కూడా అంతే వాస్తవం ఉంది. తీరుస్తాడు, అందులో కూడా అంతే వాస్తవం ఉంది. ఆయనతో నిత్యము కూడా ఉంటామని అంతే వాస్తవం ఉందండి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 7 ఏమంటాడంటే, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింప చూస్తారు నాశనం పోయే మార్గం. కానీ ఇరుకు ద్వారంలో మీరు ఏం చేయాలంటే పోరాడండి, కొందరు మీరు ప్రవేశిస్తారు, ఆ మార్గం సంకుచితమైందని బైబిల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు పుట్టు గురించి చెప్పుకుంటే మనకి దినాలు సరిపో, రోజులు సరిపో. యేసయ్య ఎందుకు వచ్చాడు ఒక మాట మీకు చెప్పాలంటే, నీ కొరకే వచ్చాడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే, నువ్వు నశించిపోవడం ఇష్టం లేక నీ కొరకే, నేను రక్షించడానికే వచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, లూక్ చాప్టర్ 19 వర్స్ 10 అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. హల్లెలూయా. ప్రజలు సాక్ష్యం చెప్పారు, నా భార్య ప్రార్థన పూర. నిజమే, ఆమె అడిగిన విధానము దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు బ్రదర్ కూడా వెళ్ళి బలపరిచారు. దేవునికి స్తోత్రం. ఈ సంఘాన్ని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. అయితే ఆ యొక్క సహోదరి ప్రార్థన చేస్తా ఉంది. అయితే దేవుడు అతని వైపు చూసినప్పుడు, ఎంత ఘోర పాపన నేను రక్షించుకోవాలి, ఎంత పెద్ద తాగుబోతున్నా, ఎంతో హింసించాడు కదా అని అనుకోడు. దేవుడు ఏమంటాడు తెలుసా, నేను అనుకుంటాను నా కుమారుడు అని పిలుస్తాడండి దేవుడు. హల్లెలూయా. ఆయన మనసు అంత గొప్పది. అందుకే నా కుమారుడు అని ఆయన వైపు చూశాడు కనుక అతనిలో ఉన్న బలహీనత అంతా బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం. యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీ కొరకే వచ్చాడు. యేసయ్య ఏం కోరుకుంటాడంటే, నిజంగా నువ్వు నా కొరకు బ్రతుకుతావా, నిజంగా నా కొరకు జీవిస్తావా, నిజంగా నాతో నడుస్తావా, నిజంగా నాతో ఉంటావా, నువ్వు ఉంటే కనుక నేను ఉండే చోటుకి నేను తీసుకెళ్ళిపోవడానికి రాబోతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికే స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. అందరూ ఈ రోజున గృహాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మాకెందుకు యేసయ్య, మాకు అవసరం లేదు, మాది పెద్ద కులం అన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకప్పుడు యేసయ్య నాకెందుకు అనుకున్నాను, కానీ యేసయ్య ప్రేమ నన్ను ఇక్కడ నిలబెట్టింది. నేను నిజంగా చెప్పడం మీకు, నాకు వస్త్రాలు దేవుడిచ్చాడు, నాకు భోజనం దేవుడిచ్చాడు. నేను ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో జీవించాను ఈ భీమవరం పట్టణంలో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. ఈ రోజు నేను ఏదో ఇక్కడ మంచి ప్యాంటు షర్ట్ వేసి ఇక్కడ నిలబడ్డా, నేను ఏదో చిన్నప్పటి నుంచి ఒక ధనవంతుని, ఒక రిచ్ పర్సన్, ఒక దేనికి పనికిరాని వ్యక్తిని. నా తల్లి నాకు చెప్పకపోయినా అందరూ తునీకరించి నన్ను అందరూ వదిలేసిన పరిస్థితిలో నాకు తోడుగా ఉండి నిలబెట్టింది నా దేవుడు. అలాంటి పరిస్థితిలోంచి దేవుడు ఈ స్థితిగా నిలబెట్టాడు. అయితే ఈ బ్రదర్ విషయంలో కూడా నాకు తెలుసు, అనేక సార్లు నేను బండి మీద వెళ్తా ఉండేవాడిని. కొంచెం సహకారికి బ్రదర్ నాకు ఉన్నాడు, నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఏ స్థితిలో ఉన్నా ఈ బ్రదర్ని మర్చిపోను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురించి కూడా నాకు గుర్తుంది, ఎందుకంటే దేవుడు నడిపించిన విధానం, దేవుడు నాకు తోడై ఉన్న విధానం నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే ఇతను, ఈ బ్రదర్ వస్తూ ఉండేవారు, మల్టీపర్స్ నేను డ్యూటీ చేసేవాడిని. డ్యూటీ అయిపోయిన తర్వాత ఈ బ్రదర్ నేను కలిసి 12 అయినా సరే నేను సువార్ చెప్పుకుంటా ఉండేవాడిని, నేను సువార్ చెప్తా ఉండేవాడిని. ఈ బ్రదర్ వస్తూ ఉండేవారు, గుర్తుందా మీకు బ్రదర్? అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం కూడా. కానీ దేవుడు నిలబెట్టాడు కనుక ఈ రోజు సాల్మాన్ అయినా మేమైనా అలా నిలబడగలిగాం. హల్లెలూయా. దేవుడు నిలబెట్టిన మనం నిలబడగలిగాం. ప్రియ దేవుని సంగమా, అంత గొప్ప దేవుని ప్రకటించడానికి నాకు అర్హత లేదు. ఈ రోజు నన్ను పిలిచిన, నాకు ఇచ్చిన అవకాశం దేవునికి నేను స్తుతిస్తూ, మరి బ్రదర్ కూడా నేను దేవునికి బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. వాళ్ళు కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నా ఇక్కడ నిలబడ్డానికి గల కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు తింటున్న తిండి, నువ్వు వేసుకున్న వస్త్రాలు, ఈ రోజు నీకు ఇచ్చిన ఆయుష్, ప్రతి క్షణం కూడా మన దేవుని స్తుతించి వారమే ఉన్నాం. హల్లెలూయా. ఆయన స్తుతిస్తూనే ఉండాలి. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ రోజున చూడొచ్చు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, ఐజా చాప్టర్ 7 వర్స్ 13 through 14.
యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము ఐజా చాప్టర్ 7 వర్స్ 13-14 మనం చూడొచ్చు. అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకొని మన నా దేవుని కూడా మీరు విసిగిస్తారా? బైబిల్ చెప్తా ఉంది, ప్రజలట దేవుని విసిగిస్తున్నారట. నిజముగా ఈ మాట మనం చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషులు దేవుని విసిగించడం ఏంటండి అంటే, మనుషులు దేవుని విసిగించేటటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడు, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనుషులు ఎన్ని పాపాలు చేస్తున్నా దేవుడు సహించుకోగలుగుతున్నాడు. కనుక ఇంకా ఈ భూమి ఎలాగుంది. ఒకవేళ కనుక ఆయన ఒక్కసారి కనుక ఆయన ఆల్రెడీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు కనుక దానికి కట్టుబడినాడు కనుక ఆయన ఏమి చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆనాడు నోవాహు దినాల్లో ముంచేసినట్టు ఇంకెప్పుడు నేను ఇలా చేయనని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ కనుక ఆనాడు తీసుకోకపోతే ఈ పాటికి భూమి జనులు ఎన్నిసార్లు చనిపోతున్నారు. హల్లెలూయా. అందుకే ఆనాడు తీసుకున్న నిర్ణయం కోసమే అక్కడి నుంచి కూడా ఏ మనిషిని చంపడానికి ఇంకా దేవుడు మరణానికి అప్పగించిన ఇష్టం లేక తన కుమారుని సిలువెక్కించడానికి, తన కుమారుని రక్తం చిందించడానికి, తన కుమారుడు ద్వారా యావత్ మానవాళికి ప్రపంచానికి రక్షణ కలగడానికి, మనుషులందరూ రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రభుని పరలోకం నుంచి భూమి మీద పంపించాడు. భూమి మీద పంపించడమే కాదు, మనందరి నిమిత్తము కూడా ఆయన వెల్ల చెల్లించాడు యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే జాన్ చాప్టర్ 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఎవరున్నారంటే నువ్వు నేనే ఉన్నావు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు ప్రేమించాడు కనుక మనం నశించుకోవడం ఇష్టం లేదు కనుక ఈ రోజు మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇక మీదట కూడా తీసుకెళ్లాలనుకున్నాడు. ఇక మీదట కూడా గమ్య ఊరుకు మనం నడిపించాలనుకున్నాడు. ఆయన ఉండే చోటికి మనం వెళ్ళిపోయి ఆయన స్తుతించే వారుగా మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. చూడండి ఐజా చాప్టర్ 7:14 ఏమన్నాడు, 13 ఏమన్నాడంటే, అతడు ఎలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుని కూడా మీరు విసిగిస్తారా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఒక కన్య గర్భం ధరించడం చరిత్రలో, హిస్టరీలో ఇలాంటి కార్యము ఈ ప్రపంచంలో భూమి మీద దేవుడు మాత్రమే చేయగలడు. ఈ రోజున దీనికి ఇది సైన్స్ కి విరుద్ధమైంది. ఒక కన్య ఎలా గర్భం ధరిస్తుంది? పురుషుడు స్త్రీ యొక్క ఆ యొక్క జీవితం అనేది లేకుండా ఆమె ఎలా గర్భం ధరించగలుగుతుంది? ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే సర్వోన్నత శక్తి ఆమెను కమ్ముకుని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించబోతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నిజంగా అంత గొప్ప పరిశుద్ధిని మనం ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుని మనం స్తుతిస్తున్నాం, అంత గొప్ప సృష్టికర్తని, ఆ సృష్టికర్త దేవుని కుమారుని సృష్టికర్తని మనం ఈ రోజున సేవించగలుగుతున్నాం. నిజంగా ఈ భూమి ఎంత అదృష్టవంతురాలు కదండి, ఈ భూమి సమస్తము. ఎందుకంటే ఆ సృష్టికర్త భూమి మీద నడవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీకు సందర్భాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక రోజు ఏం జరిగిందంటే యేసయ్య గాడిద మీద వస్తున్నాడు. శిష్యులందరూ కూడా స్తుతిస్తున్నారు. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు ఏమంటారంటే, ఈ సద్దుకాయలు ఆపండి, మీ శిష్యులను ఆపని చెప్పు అంటే యేసయ్య ఒక మాట అన్నాడండి, వాళ్ళు ఆపారనుకో ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. హల్లెలూయా. ఎవరు స్తుతిస్తాయట? రాళ్ళు కూడా తెలిసి ఈయనెవరు. హల్లెలూయా. ఎవరు తెలుసండి? రాళ్ళు కూడా తెలిసి ఈయనెవరు. నిజముగా ఎంత గొప్ప సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. నిజముగా ఆయన వచ్చిన విధానం బట్టి ఈ రోజు నేను మీకు ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే తెలుసా, ఈ క్రిస్మస్ దినంలో ఈ రోజు మీకు చెప్పేటువంటి వాక్యం చూస్తే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకే వచ్చాడు కనుక నువ్వు ఆయన కొరకు బ్రతికి ఆయనకి సాక్షిగా ఉండి నమ్మకంగా ఆయనతో కొనసాగితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ప్రీతిని బట్ట ఈ రోజు చూడొచ్చు, ఒక కన్య గర్భం ధరించిందట. ఆ గర్భం ధరించడం అనేది చాలా ఆశ్చర్యకరమైంది, చాలా అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసి ఉన్నాడు. ఈ రోజు నా కార్యాన్ని చేయడం గల కారణం ఏంటంటే, దాని ముఖ్య కారణం నువ్వు నేనే అని మనం గుర్తించాలి. ఈ రోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనం నశించుకోవడం కోసమే, మనం నశించుకోకుండా ఉండడం కోసమే ఆయన వచ్చాడు. ఆయన రాకపోతే ఈ రోజు నీ భూమి మీద మనకి మనుగడ అనేది ఉంటుందండి, ఉండదు. అందుకనే ఇంత గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం. ఈయనకి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు. దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఈ రోజున బ్రదర్ సాక్ష్యం చెప్పినా, మేము చెప్పినా, సాల్మన్ చెప్పినటువంటి ప్రతి వ్యక్తిని అయ్యా దేవుడు నీకు ఏం చేస్తాడు నీ జీవితంలో చెప్పంటే గంటలు చెప్తారు, ఏడుస్తూ చెప్తారు, ఎంతో సంతోషంతో చెప్తారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడే ఉన్నాడట. హల్లెలూయా. దేవుని వాక్యము సత్యం, దేవుని మాట యథార్థమైంది. ఈ మాట దేవుని మాట, ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని మనసు. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడే ఉండని బైబిల్ చెప్తాం. అంత గొప్ప దేవుడు ఈ రోజున నీకు కాపరిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీకు ఒక కాపరిగా ఉన్నాడంటే నువ్వు ఎంత సంతోషించాలి, ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆయన మహింపరచాలి. ముఖ్యంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. జాన్ చాప్టర్ 4:24 అంటున్నాడు. దాని కారణం ఏంటి తెలుసా? మనం చాలాసార్లు చర్చికి వచ్చి ఆఫరింగ్ ఇస్తూ ఉంటాం, టైట్ కూడా ఇస్తాం, దశంభాగం కూడా ఇస్తాం, ఏదో దేవుని కొరకు ఏదో 10 రూపాయలు ఖర్చు పెడతాం. ఇవన్నీ చేయొచ్చు, చేయకూడదు నేను అంటా, ఇవన్నీ చేయాలి. ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏం చేయాలి తెలుసా? ఈ దేహాన్ని ఆయన కొరకు మహిమకరంగా జీవించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహంతో దేవుని
మహింపరచాలి. ఈ రోజున ప్రభువులోకి వస్తున్నారు, చాలా మంది ప్రభువులోకి వస్తున్నారు, మళ్ళీ టీవీకి ఎడిట్ అయిపోతున్నారు, సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు, రకరకాల లోక సంబంధమైన వాటికి ఎడిట్ అయిపోతున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవుడు మందిరంగా ఇచ్చాడు ఈ దేహాన్ని మందిరాన్ని మళ్ళీ పాడు చేసేసుకుంటున్నారు. హల్లెలూయా. మరి వాళ్ళు పరలోకం వెళ్ళగలుగుతారా? దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీ కొరకు రక్షకుడు నీ జీవితంలోకి వచ్చాడు. దేవుడు రక్షకుడు నా జీవితంలోకి రావడం ఏంటి? నాతో ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంది బైబిల్లో? చూపిస్తాను నేను మీకు. నీతోనే ఉన్నాడంట యేసయ్య. నువ్వట యేసయ్యని ధరించుకున్నావట. ఏంటండి? నువ్వు యేసయ్యని ధరించుకున్నావట. నువ్వు యేసయ్యని ధరించుకున్నావు. నువ్వు యేసయ్యని ఎలా కాపాడుకున్నావో ఒక్కసారి ఆలోచించు. చూడండి, ఈ రోజు మనం చూడొచ్చు, ఈ కన్య గర్భం ధరించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అది రియల్ గా జరిగిందని మనం ఈ రోజున చరిత్ర కూడా చెప్తుంది. ఒక కన్య గర్భం ధరించింది. ఆయన పుట్టుక అంత విలువైంది. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనుషులందరూ రక్షణ పొందాలి అనేటువంటి మాట మన బైబిల్ తెలియజేస్తుంది. ఆయన పుట్టుక అంత విలువైంది. ఆయన పుట్టుకలో ఏం అర్థము దాగుందంటే, నువ్వు నేను కాపాడబడాలి. మీకు అర్థమని చెప్పేది ఏంటంటే, నువ్వు నేను నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలి కనుక ఆయన పుట్టుకలో నువ్వు నేను యొక్క జీవితం, మన జీవితాలన్నీ కూడా ఆయన వెనకాల దాగి ఉన్నాయి. ఆయన రాకపోతే కనుక మనకి నిత్య జీవం అంటే ఏంటో తెలియదు, పరలోకం అంటే ఏంటో కూడా తెలియదు మనకి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎవరో కూడా మనకి తెలీదు. ఆయన వచ్చాడు కనుక దేవుడు ఎవరో తెలుసు, సృష్టికర్తని దేవుడు ఎవరో తెలుసు, పరలోకం అంటే ఏంటో తెలుసు, నిత్య జీవం అంటే ఏంటో తెలుసు, సువార్త అంటే ఏంటో తెలుసు. అసలు బ్రతుకంటే ఎలా బ్రతకాలో తెలిసిందే యేసయ్య నుంచి మన గురించి. హల్లెలూయా. ఎలా బ్రతకాలో తెలిసింది యేసయ్యని బట్టే కదండి. ఒకప్పుడు మనం ఎలా బ్రతికేమండి చెప్పండి? నిజంగా ఎలా బ్రతికేమో ఒకసారి ఆలోచించుకుంటే మన మీద మనమే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత మూర్ఖంగా నేను జీవించానా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు నీ బ్రతుకిచ్చింది యేసయ్య. నేను ప్రేమించి బ్రతుకు నీకు మళ్ళీ ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, నేను ఒక మాట చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 1:21. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 1:21. మత్తయి సువార్త 1:27. నేను తొందరగా చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను కొన్ని మాటలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేటువంటి చాలు. ఇక్కడ చూడొచ్చు, ఆమె ఒక కుమారుని కనబోతుంది. ఇతను ఒక మంచి మాటలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇతను దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. అయితే ఈ శిష్యుడు ఏమని రాస్తున్నాడంటే, ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలు. ఏంటండి? తన ప్రజలు. ఈరోజు ఎక్కడి వారమో ఎచ్చటి వారమో మనకి కులం లేదు, మనందరము ఒకటే. నేను ఆ కులస్తుని, నేను ఆ కులస్తుని, నేను ఈ కులస్తుని అనేటువంటి భేదం మనలో ఉండకూడదు. ఎందుకంటే మనందరం యేసు రక్తం ద్వారా కడబడి మనందరం ఒకటే. హల్లెలూయా. మనందరం కూడా ఆయన ప్రజలు. మన ప్రజల కొరకు ఆయన ఏం చేస్తాడంటే, మన పాపాల నిమిత్తం ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. ఈ రోజున మన పాపాల నుండి మనం రక్షించిన రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నిజంగా ఆయన నువ్వు ఎంత స్తుతించాలో నువ్వు ఒక్కసారి ఆలోచించు, ఎంతగా ఆయన ఆరాధించాలో నువ్వు ఆలోచించు. ఎందుకంటే నీ పాపాల నిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చాడు వెల చెల్లించడానికి. నెక్స్ట్ మనం చూస్తే ఆయనకి యేసు అంటే రక్షకుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎంత గొప్ప రక్షకుడు మనం కలిగి ఉన్నాము. ఈ రక్షకుడు గురించి ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఈయనకి పుట్టడానికి చోటు దొరకలేదు. కనీసం మీరు బైబిల్లో చూడండి, ఎక్కడైనా సరే ఒక మంచి సెంటర్లో ఆయన ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందండి. మంచి సెంటర్లో ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడా? లేదండి. ఆ పడవ మీద పడుకున్నాడు లేదో, లెగయ్యా బాబు మేము మునిగిపోయేలాగా మీకు చింత లేదన్నట్టుగా పరిస్థితి వచ్చింది ఆయనకి. అలాంటి పరిస్థితి అయిపోయింది. అందుకే ఒక రోజు ఒక వ్యక్తితో దేవుడు అంటాడు, అయ్యా నన్ను వెంబడిస్తున్నావా? నక్కలకు బొరియలకు నివాసస్థలం కలవు కానీ మనుష్య కుమారు తలవాచుడికి స్థలము లేదయ్యా. నిజంగా ఆయన మన కొరకు బ్రతికిన బ్రతుకు ఎంత దీనానికి బైబిల్ అంటది, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా దీనుడిగా వచ్చాడు. నిజంగా అంత గొప్ప దేవుడు నేను సేవిస్తున్నాను, ఈరోజు నేను ఆరాధిస్తున్నాను. నేను అడుగుతాను ఈ రోజున, నీ ఆఫరింగ్ కోసం నేను చెప్పట్లేదు, నువ్వు ఎంత ఆఫరింగ్ ఇస్తే దేవుడు సంతోషం నేను చెప్పట్లేదు. కానీ ఇవన్నీ సెకండ్ వన్. దేవుడికి ఏం కావాలో తెలుసా? నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే చాలు. నువ్వు బ్రతికున్నంత కాలం క్రీస్తు వరకు బ్రతికితే చాలు. చనిపోయిన తర్వాత నిత్య జీవంలో నువ్వు ఉండడమే యేసయ్య కావాలి. హల్లెలూయా. అది ఆయన కోరుకుంటున్నాడండి. అందుకే ప్రభు చెప్తాడు, రెవల్యూషన్ అంటాడు, మరణం వరకు నమ్మకం ఉండి నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడండి. ఎక్కడ వరకు అంటే మరణం వరకు నువ్వు నమ్మకం ఉంటే నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. ఏంటంటే ఎంత గొప్ప ఆపర్చునిటీ మనకి దేవుడు ఇస్తున్నాడు ఈ రోజున. ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలి తెలుసండి? స్వాధీనపరచుకోవాలంటే ఆక్టిఫై చేయాలన్నమాట. అది మన జీవితంలో రావాలండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు ఈ రోజున. ఎంచి దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము కనుక ఈ దినాల్లో మన రక్షణ మనం కాపాడుకోవాలి. ఈ దినాల్లో మనం ప్రార్థన తగ్గించకూడదు. ఈ దినాల్లో మనం వాక్యం ధ్యానించాలి. ఈ దినాల్లో వాక్యానుసారంగా నడుస్తూ దేవుని రాకడ సమీపించకూడదు. ఎందుకంటే యేసయ్య ఏం చెప్పాడంటే, మనుషుడు రాకడ, రెండో రాకడ వచ్చేటప్పటికి లోతు దినాలు మళ్ళీ బయటకు వస్తాయి. ఏమవుతాయంటే నోవాహు దినాలు బయటకు వస్తాయి. ఆనాడు నోవాహు దినాల్లో ఎలా అయితే ఎటకారం చేశారో ఇలాంటి పరిస్థితులు ఈ రోజున మన దినాల్లో ఈ జనరేషన్ లో కనబడుతున్నాయి. ఆనాడు లోతు దినాల్లో మనుషులు ఎంత భయంకరమైన జీవితం జీవించారో అది మళ్ళీ రిపీట్ అవుతుంది యేసు చెప్పాడు. ఆల్రెడీ రిపీట్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం అనేకమైన సోషల్ మీడియా వీడియోలు. అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎంత సమీపిస్తుంది. ఈ రోజు ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అడుగుతాను నేను, మీ హృదయాల్లో యేసయ్య మనస్ఫూర్తి, మీ హృదయాల్లో యేసయ్యకి మీరు స్థానం ఇచ్చేశారా?
మీ హృదయాల్లో యేసయ్యకి స్థానం ఇచ్చేసారా? గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. నా హృదయంలో యేసయ్యని స్థానం ఇచ్చాను బ్రదర్. నౌ స్టిల్ టుడే ఆల్సో నేను హతసాక్షి అవ్వడానికి కూడా నేను యేసయ్య కొరకు సిద్ధమన్నాను. ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తానండి. నేను చెయ్యొస్తాను. ఒకవేళ హతసాక్షి అయ్యే ఒక ఆపర్చునిటీ వస్తే నేను అవుతాను. మరి నీకుందా విశ్వాసం? నీకుందా ధైర్యం? నీకుందా దేవుని మీద ఉన్న ప్రేమ? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, నేను ప్రేమించి నీ కొరకు వచ్చాను, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టలేవా? ఆ పరిస్థితి వస్తే, ఆ అవకాశం వస్తే ఎందుకు అడుగుతున్నాను తెలుసా? మన పక్కనే ఉన్న రాష్ట్రము మణిపూర్ అనేటువంటి ప్రాంతం. అక్కడ 300 చర్చిలు తగలబెట్టి అక్కడ అనేక మంది అమ్మాయిలు అత్యాచారం చేసి అనేక మందిని చంపేసి పాస్టర్ గారు కొడుకుని తల నరికేసి దడికి అలాంటి అలాంటి పరిస్థితి జరిగినప్పుడు, మన పక్కనే జరిగినప్పుడు రేపో మాపో మనకు అలాంటి పరిస్థితి వస్తే యేసు కొరకు నిలబడతామా? యేసు కొరకు మనం సాక్ష్యం ఇవ్వగలుగుతామా? యేసు జీవితం మనం కొనసాగలుగుతామంటారా? దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఆ సమయంలో నిలబడితే కనుక పరలోకం నీదే బిడ్డ. హల్లెలూయా. నిత్య జీవం నీదే. యేసుక్రీస్తు ప్రభు చెప్పిందేది పొల్లిపోదు. ఆయన పుట్టుకలో ఎంత వాస్తవం ఉందో, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏది పలికాడో ఏది చెప్పాడో అవన్నీ జరుగుతాయి. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడొచ్చు, ఈ రోజున దేవుడి గురించి మనం చెప్పుకుంటే సమయం సరిపోదు. దైవజనులకి సమయం ఇస్తాను. చూడండి, మనం చూస్తే కనుక ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15 వర్షం కూడా ఒకసారి చదువుకుందాం. మనం ఎవరో మనకు తెలియాలండి. మనకు తెలియాలి. ఎవ్రీబడి సిన్నర్ అని బైబిల్ చెప్తుంది. బైబిల్ సే ఎవ్రీబడి సిన్నర్. ప్రతి వ్యక్తి పాపి, పాపని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే యేసు రక్తం ద్వారా కడబడ్డ మనము పరిశుద్ధులని చెప్తుంది. హల్లెలూయా. ఎవరంట మనము? పరిశుద్ధులట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిమోతి రాసిన మొదటి పత్రిక 15 వచనం కూడా మనం ఒకసారి చూసుకుని, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానం. చాలా మంది ఇచ్చారు. మీరు బైబిల్ చూడొచ్చు. బైబిల్ ఏం చెప్తుంటే తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనం చూస్తే, పాపులు రక్షించకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు లోకంలోకి రావడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే పాపుల కోసం వచ్చాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యము నమ్మదగినది. యేసయ్య పుట్టుక గురించి బైబిల్లో ఎలా అయితే రాయబడిందో, యేసయ్య ఎలా జన్మిస్తాడు, యేసయ్య పుట్టుక విధానము, యేసయ్య ఎలా పరిచయం చేయబోతున్నాడు, యేసయ్యని ఎలా హింసిస్తారు, యేసయ్యని ఎలా కొడతారు, యేసయ్య ఎముకలు ఒకటి ఎరగనివ్వను, యేసయ్యకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని బైబిల్ ముందే చెప్పింది. యెషయా గ్రంథం 53 అధ్యాయం మీకు చదివితే బాగా అర్థమవుతుంది. అనేకమైన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి రాయబడినటువంటి మాటలు ఎలా నెరవేర్చబడ్డాయో, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా ఆయన ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించారో అవి జరగబోతున్నాయి అతి తొందరలోనే. హల్లెలూయా. నిజంగా దాని కొరకు కూడా మనం సిద్ధపడాల్సిందే. ఈ క్రిస్మస్ దినం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కొరకు ఇంకా మీదట ఒక బలమైన సాక్షిగా మనం బ్రతకాలి, ఒక నమ్మకమైన సాక్షిగా మనం బ్రతకాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యము నమ్మదగినదట. హల్లెలూయా. వాక్యము నమ్మదగినదట. వాక్యంలో రాయబడ ప్రతిదీ నెరవేర్చబడుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ కొరకు నేను కిరీటాన్ని, నీ కొరకు నేను నిత్య జీవాన్ని, నీ కొరకు నేను ఉండే చోట స్థలాన్ని సిద్ధపరిచి సిద్ధంగా ఉంచాను. నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతని, నీ పరిశుద్ధిని నువ్వు కాపాడుకుంటే నేను నీతో నిత్యము కూడా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలండి? మన నీతి, మన యథార్థత, మన పరిశుద్ధత. ఏం కావాలి? పరిశుద్ధ. బైబిల్లో ఒక మాట ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. ఈరోజు నీలో పరిశుద్ధత ఉందా? నీలో పరిశుద్ధి, నీ చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలు ఎలా ఆలోచిస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, పరిశుద్ధత లేకపోతే ఎవడు నన్ను చూడలేడయ్యా. నువ్వు క్రిస్మస్ ఆరాధనకు వచ్చినా, ఈస్టర్ ఆరాధనకి వెళ్తున్నా, పెద్ద క్రూసిడ్కి వెళ్తున్నా, ఫాస్టింగ్ ప్రేయర్లో కండక్ట్ చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా సరే నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుడిని చూడవని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు దేవుడు నీతో నాతో ఏం కోరుకున్నాడంటే, నీ నీతిని విడిచిపెట్టద్దు, నీ యథార్థను విడిచిపెట్టద్దు, నీ పరిశుద్ధతను విడిచిపెట్టద్దు. నేను రాబోతున్నాను, త్వరగా వచ్చేస్తున్నాను, వాని కీల్చుకున్న చేతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏం నమ్మదగిందంటండి? వాక్యము నమ్మది. వాక్యం నమ్మదగింది కాబట్టి ఘోరమైన పాపం నన్ను మార్చాడు, బ్రదర్ని ఎవ్రీబడి సిన్నర్. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు మార్చాడు. వాక్యము ఎంత విలువైందో, ఎంత శక్తివంతమైందో చూడండి. వాక్యంలో ఏముందో తెలుసా? దేవుని శక్తి దాగి ఉంది. హల్లెలూయా. ఏం దాగుందండి? దేవుని శక్తి దాగి ఉంది. చూడండి, నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫారెన్ యూరోప్ కంట్రీలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడు లేడు, అసలు దేవుడే లేడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తను కొన్ని పుస్తకాలు రాసి పబ్లిసిటీ చేసుకుంటూ ఉండేవాడు. బాగా ధనవంతుడు అయిపోయాడు, రిచ్ పర్సన్ అయిపోయాడు. బైబిల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఒక రోగం వచ్చింది. ఆ డాక్టర్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, దేవుడు లేడని చెప్పాడు కదా. అయితే ఇతనికి ఒక అనారోగ్యం వస్తే అప్పుడు డాక్టర్తో అన్నాడంట, అయ్యా బాబు, నా ఆస్తి అంతా నీకు రాసిస్తానయ్యా, కొంచెం నన్ను బతికించయ్యా. అంటే, నేను ఏమన్నా దేవుడిని అనుకున్నావు ఏంటి, నన్ను బతికించమన్నామని డాక్టర్ అన్నాడంట. నిజమే కదండి. దేవుడు ఉన్నాడు, దేవుడు బతికిస్తాడని ఎవడైతే నమ్ముతాడో వాడిని దేవుడు బతికిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది హీబ్రూ చాప్టర్ 11:6 అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవునికి వద్ద వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన వాడికి ఫలము దయచేయడు మనం నమ్మాలి కదా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉన్నాడు, ఆయన నమ్మిన వాడికి ఫలం ఇస్తాడు మనం నమ్మాలంట. నమ్మితే చాలు దేవుడు చూసుకుంటాడు. ఈసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి మాథ్యూ చాప్టర్ 7 చూడండి, నేను ముగించేస్తాను. మాథ్యూ చాప్టర్ 7 మత్తయి సువార్త 7వ అధ్యాయం. మాథ్యూ చాప్టర్ 7:21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 7:21 ఏముందో చూద్దాం ఒకసారి. ప్రభునాని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ప్రభు అని పిలుస్తున్నావా? ఓకే, మంచిది, బాగానే ఉందయ్యా, నువ్వు పిలవడం తప్పలేదు. కానీ నువ్వు ప్రభుని పిలిస్తే నాకు అందులో సంతోషం ఉండదు. కానీ నువ్వు పరలోక తండ్రి చిత్తము చేయాలి, నువ్వు దేవుని చిత్తం పూర్తి చేయాలి. దేవుని చిత్తం పూర్తి చేస్తే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, సువార్త ప్రకటించు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, మరణం వరకు నమ్మకంగా ఉండు, దేవుడు నీ కొరకు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని చేపట్టు. ఎందుకంటే తండ్రి చిత్తము చేసేవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. నువ్వు ఎన్ని క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నా, నువ్వు ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని మీటింగ్లో నువ్వు అటెండ్ అయ్యి ఉన్నా, దేవుని చిత్తమైన నీ జీవితంలో జరుగుతుంది, దేవుని చిత్తమైన నువ్వు చేస్తుంది. ఎందుకో చెప్పనా, ఈ రోజున యవనస్తులు ఎంత భయంకరంగా ఉన్నారంటే, ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు రీసెంట్ గా. నేను అతను ఫేస్ టు ఫేస్ చూశాను. అతను 5 years నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఇతను బాప్తిస్తం కూడా తీసుకొని నేను వెళ్ళినప్పుడు పాటలు పాడాడు, చక్కగా వస్తుంది. నేను అనుకున్నాను చూడగానే మంచి భక్తులేమో అనుకుంటాం, కానీ మనం పై రూపంలో చూస్తాం కానీ అంతరంగా చూడలేం కదా మన మనుషులు. కానీ అతను ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టర్ గారు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, అన్యజనుల అమ్మాయి. ఇప్పుడే ఆ అమ్మాయి నాతో మాట్లాడలేదు, నాకు ఎందుకో బాధగా ఉంది, అందుకే మీకు ఫోన్ చేశానంటే నేను అన్నాను, ఆ అమ్మాయి అన్యజనులు చేసుకోకూడదు, ప్రేమ వివాహం వద్దు. రాహేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అందులోకి కడవరకు లేదు. కానీ ఈమె ఒక అన్యజనులు చేసుకోకూడదు అన్నప్పుడు, నీకు దేవుడు కావాలా, అమ్మాయి కావాలంటే నాకు దేవుడు కావాలి పాస్టర్ గారు అన్నాడు. హల్లెలూయా. నిజంగా ఆ మాటకి కట్టుబడితే దేవుడు అతను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రభు అంటున్నారు, ప్రభు రక్తం తీసుకుంటున్నారు, ప్రభు సరైన తీసుకుంటారు, మందులకు వచ్చేస్తారు. కానీ తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని చేసేవారు కనపడట్లేదు ఈ రోజున. ఎందుకంటే యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? యేసయ్య గల రావడం కారణం ఏంటంటే తండ్రి చిత్తం పూర్తి చేయడానికి వచ్చాడు. తెలుసా మీకు ఎందుకు వచ్చాడండి? యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తం, అందుకే కదా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే నా చిత్తము కాదు కానీ నీ చిత్తం పూర్తి చేయి ప్రభా. ఎందుకంటే తండ్రి అనే దేవుడు ఆయన అడుగుతున్నాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నిజంగా అలాంటి వాళ్ళు యేసయ్యకి అంచు దినాల్లో కావాలి. హల్లెలూయా. వాళ్ళు నిజమైన క్రైస్తవులు, వాళ్ళు నిజమైన గోధువులు. వాళ్ళ నిమిత్తం దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొట్టు అవసరం లేదు, భయపడేవాడు అవసరం లేదు, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించే క్రైస్తవుడు అవసరం లేదు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేటువంటి గోధుమలు మాత్రం 10 ఉంటే చాలండి. హల్లెలూయా. అలాంటి వారితో దేవుని రాజ్యాన్ని విస్తరించగలడు, అలాంటి వారితో దేవుని సువార్త ప్రకటించగలడు. దేవుడు ఎవరినైనా నిలబెట్టగలడు, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఎవ్రీ బిలీవర్ ట్రై టు అండర్స్టాండ్ ది గాస్పెల్. ప్రతి విశ్వాసి సువార్తను అర్థం చేసుకో. బైబిల్ చెప్తా ఉంది, దేవునికి అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది లేదండి. ఈ రోజు నా తండ్రి చిత్తం పూర్తి చేయాలి. క్రిస్మస్ ను దేవుడు ఏం కోరుకుంటాడంటే, నువ్వు బంగారం ఇవ్వద్దు, సాంబ్రాణి, బోలము నీ దగ్గర ఉంటే ఇవి. ఒకవేళ లేకపోయినా సరే నీ జీవితంలో నా చిత్తము చేయడానికి కనుక నువ్వు అవకాశం ఇస్తే చాలు, నేను నీ ద్వారా నా రాజ్యాన్ని భూమి మీద విస్తరింప చేయాలనుకుంటున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. చూడండి లాస్ట్ మాథ్యూ చాప్టర్ 18 మత్తయి సువార్త 18:3 మత్తయి సువార్త 18:3 మాథ్యూ చాప్టర్ 18:3 మాథ్యూ చాప్టర్ 18:3లో మనం చూడొచ్చు. అక్కడ చూడండి ఒక్కసారి. ఎస్, మీరు మార్పు ఉంది, బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటాడంటే, మీరు మార్పు నొందాలి. ఈ క్రిస్మస్ దినాన్ని, ఈ రోజు క్రిస్మస్ కి అనేక మంది మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం, అనేక అన్యజనులు చెప్తా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకు రక్షణ ఉంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత ఉంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన ఆయన కాదు, ఒక కులానికి సంబంధించిన కాదు. ఆయన లార్డ్, అంటే ప్రభు, అంటే ప్రపంచాన్ని సృజించిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరు వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రభు ఎలివేట్ చేస్తాడు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క పాపాలను క్షమించి వాళ్ళకి రక్షణ ఇచ్చి నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. అంత గొప్ప సృష్టికర్తే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసమైన మనకి మీరు మార్పు చెందిన ముందు ఏం చెందాలి? మార్పు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీలో మార్పు ఉందా? మీలో మార్పు ఉంటే ఓకే. మార్పు లేకపోతే కనుక మీరు పరలోక రాజ్యం రారు. నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసినా,
నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ఆడంబరం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, నువ్వు ఎన్ని చేసుకున్నా సరే ఐ డోంట్ నో, నువ్వెవరు నాకు తెలియదు. నువ్వు నిజముగా మార్పు చెందిన క్రైస్తుడు అయితే కనుక పరలోకానికి వస్తావు, అయితే రావని దేవుడు నీతో నాతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంపాదించుకున్నామంటారో, ఎన్ని మనం కూడబెట్టుకున్నామంటారో, కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం మనతో రాబోతుంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా నీకు? ఆర్ యు బిలీవర్? నువ్వు ఒక విశ్వాసవా? చూడండి, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13 ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథము 14 వచ్చిన రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13, ప్రకటన గ్రంథము 14-13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు ఎస్ ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని. హల్లెలూయా. ఆర్ యు బిలీవర్? నువ్వు ఒక విశ్వాసమా? బైబిల్ ఏం చెప్తుందంటే నీ క్రియలు ప్రభువునందు అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయుము. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వీటిని. నిజమే, వారు తమ ప్రయాసంలో విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట వస్తాయి. మీ క్రియలు మీ వెంట వస్తాయి. ఎలా బ్రతుకుతున్నాం ఈ రోజున యేసయ్య ఏమడుతున్నాడంటే, అమ్మా క్రిస్మస్ అనేది నాకు ఎప్పుడు సంతోషం తెలుసా? మీకు సంతోషమే. కేక్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, దమ్ బిర్యానీ ఉంటుంది, అమ్మో సో అండ్ సో ఎన్నో ఏర్పాటు చేసుకుంటారు. అవన్నీ మీకోసం. నాకేం కావాలో తెలుసా? మీ హృదయంలో స్థానం ఇస్తే, ఒక రక్షణాత్మకమైన మారు మనసు కలిగి ఉంటే నిజంగా నేను పరలోకంలో. అందుకే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా అంటే, నిజంగా చూస్తే తండ్రి దేవుడు రాయించిన మాట, 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందే దోతలతో నేను సంతోషిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఈ రోజున క్రిస్మస్ గా మనం ఇచ్చే కానుక ఏంటి తెలుసా? నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కాసేపట్లో. నేను మీకు ఒకే మాట చెప్తున్నాను. యేసు ప్రభుని వదలొద్దు. ప్రాణం మీదకి వచ్చిన వదలొద్దు. యేసును పట్టుకో, వాక్యాన్ని పట్టుకో. చావో బ్రతుకు, ఆయన కొరకు బ్రతుకు. చస్తే పరలోకంలో మనందరం కలుసుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ చాలా సమీపిస్తుంది బిడ్డ. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. అంచు దినాల్లో ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. సేవకులు చంపే దినాల్లో ఉన్నాం. సంఘాల మీద దాడి చేసే దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు చెప్పినటువంటి మాట నెరవేర్చబడే దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో కనుక మన వాక్యాన్ని గట్టిగా పట్టుకోకపోతే, ఇప్పుడు దాకా చేసిన భక్తి వృధా అయిపోతే, దేనికి పనికి రాకుండా మన ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ క్రిస్మస్ వచ్చే ఇరికల్లా నీ ద్వారా ఇంకో 10 మంది ఇక్కడ కనబడాలి ఆయనకి. హల్లెలూయా. ఇంకొక 10 మంది నడిపించు, 100 మంది నడిపించు. నీకు చేతనైనంత వరకు నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడిని అడుగు, దేవుడు నేను నడిపిస్తాడు. నువ్వు ఎంతమంది రక్షిస్తావో, ఎంతమంది సంఘంలో జతపరుస్తావో, ఎంతమంది సంఘంలో. ఎందుకంటే ఈ సంఘము దేవునిది. మీ పరిచర్య దేవుడు చూసి మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, అగ్నిలోంచి కొంతమంది సరే లాగండి బైబిల్ చెప్తుంది. అనేక మంది లాగాలి. ఈ క్రిస్మస్ నెల మీకు చెప్పేది ఏంటంటే, రక్షణాత్మైన మారుమనసు కలిగి మనం బ్రతుకుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏదో చూసిచ్చున్నట్టు వదిలేస్తాడు, చూసిచ్చున్న పరలోకం ఇచ్చేస్తాడు అనుకోకండి. ఆయన ప్రవచనాలు తగ్గట్టు పుట్టాడు, ప్రవచనం తగ్గట్టే పరలోకం వెళ్ళాడు. మళ్ళీ మిగతా ప్రవచనం బట్టే మనకి తీరుస్తాడు. హల్లెలూయా. మన పేరు కనుక జీవ గ్రంథంలో లేకపోతే అయిపోయినట్టే మన పరిస్థితి. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దిన మీకు చెప్పేది ఏంటంటే, నాకు దేవుడు ప్రేరేపణ ద్వారా నేను మీ మధ్యకి వచ్చాను. దేవుడు నాకు ఒకటే మాట చెప్తాడు ఇప్పుడు కూడా. స్పీచ్ లో ఏమాత్రం నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దంటా ఉన్నారు ప్రభు నాతో. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు స్పీచ్ లో నువ్వేమాత్రం కాంప్రమైజ్ అవుతావు, ఎవరికి భయపడద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ కనుక నేను మనుషులకు భయపడి ప్రసంగాన్ని కనుక మింగేసాను అనుకోండి, ఇక పొగడుతో ముంచేసాను అనుకోండి, రేపు నాకు అక్కడ కిరీటం ఉండదు, పరలోకం ఉండదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వుడే చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మార్పు చెందిన క్రైస్తవులు కావాలి. ఆ క్రైస్తవులు క్రిస్మస్ చేస్తే దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు ఎంచి దినాలు, ఈ కడవరి దినాల్లో మనందరం క్రైస్తవులు ఇక్కడ సమకూర్చబడ్డాం. నిజంగా నేను అడుగుతున్నా, ఎవరికైనా ఇక్కడ మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి. ఎవరైనా దేవుని దూరంగా ఉంటే, ఎవరికైనా దేవునికి దూరంగా ఉన్న పరిస్థితులు ఉంటే, ఎవరికైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే, అవన్నీ విడిచిపెట్టి దేవుని మీరు మనస్ఫూర్తిగా సేవించాలని, మార్పు చెందినటువంటి బిడ్డల వల్ల మీరు ఉండాలని, పరలోకంలో ప్రవేశించాలని కోరుకుంటూ యేసయ్య గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, లూక్ చాప్టర్ 2 verse 11. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త, లూక్ చాప్టర్ 2 verse 11. లూక్ చాప్టర్ 2 verse 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదువు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు చెప్పండి,
ఆయనకు ఇష్టలైన మనుషులకు ఆయన భూమి మీద సమాధానం కలుగును గాక దేవునికి స్తోత్రము చేయుచుండును. హల్లెలూయా అని దేవునికి స్తోత్రము చేయుచుండును. మీకు చెప్పాల్సింది ఏంటంటే పరిశుద్ధత నాతో మాట్లాడి ఇలా మాట్లాడమని ఏంటంటే పొత్తుగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువుని చూశారు వీళ్ళు. ఆ శిశువు ఒకప్పుడు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంది. ఇప్పుడు ఆ శిశువు ఎవరితో ఉన్నారో తెలుసా? ఇప్పుడు ఆ యేసై ఎవరితో ఉన్నారో తెలుసా? నేను లేఖన బాగా చూపించి నా చెప్పి నేను క్లోజ్ చేసేపోతున్నాను. ఆ పొత్తుగుడ్డలో ఉన్నటువంటి శిశువు ఎవరితో ఉన్నారో తెలుసా? నీతోనే ఉన్నాడు యేసై. నాతో ఉన్నాడా? నాతో ఎలా ఉన్నాడా? నాకు అర్థం కాదు. నేను యేసైని నాతో ఉన్నాడంటే నేను ఎలా అర్థం చేసుకుని వాక్యం నుంచే నువ్వు వాక్యం నమ్మినట్టే కదా. ఇఫ్ యూ బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరీ బిలీవర్. నీ వాక్యం నమ్మగలిగితే కనుక నువ్వు వాక్యం నమ్మే విశ్వాసం అయితే నేను ఒక లేఖనపాన్ని నీకు చూపించాలనుకుంటాను. నిజంగా యేసై నాతో ఉన్నాడంటే నువ్వే చెప్తావు ఇప్పుడు. హల్లెలూయా. ఈ పొత్తిగుడ్డలతో చుట్టుకున్నటువంటి శిశువుని చూసి పరలోక సైన్య సమూహం అంతా కూడా ఏం చేస్తుందో మనం చూస్తాం. అక్కడ రాయబడింది. వెంటనే నేను చదువుతాను. దావీదు పట్టణంలో రక్షణ మీ కొరకు పుట్టిన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరునడు మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహ దూత కూడా నుండి సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ ఆయన కిష్టుల మనుషులకు భూమి మీద సమాధానం కలుగుందన్న దేవుని స్తోత్రం చేయండి. ఆయన కిష్టుల మనుషులను ఉన్నావేమో, ఆయన కిష్టుల మనుషులను ఉన్నావు కనుకే ఎక్కడో లోకంలో పాపంలో చీకట్లో ఉన్న నేను తీసుకొచ్చి ఈరోజు యేసు క్రీస్తు ప్రభు సంఘంలో నాటాడు. హల్లెలూయా. ఆయన కిష్టుల మనుషులు నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఈ రోజు ఆయన స్తుతిస్తున్నావు, ఆయన మహిమపరుస్తున్నావు, ఆయన కనపరుస్తున్నావు. దేవుడు బిడ్డ గాడ్ చూసిన పర్సన్ యు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తివు నువ్వు. ఎవరు ఎన్నుకున్నారో తెలుసా? దేవుడు ఎన్నుకున్నటువంటి పర్సన్ నువ్వు. దేవునికి స్తోత్రాలు కలుగుగా. హల్లెలూయా. ఆ పొత్తుగుడ్డలతో చుట్టుపడిన యేసయ్యని ఇప్పుడు మనం ధరించుకున్నామంట. అందుకే మీకు చదివించాను. దేవుడు మనం కూడా ఆత్మ సత్యతో ఆరాధన జాన్ చాప్టర్ 4:24 ప్రకారంగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. గల్తీలు రాసిన పత్రిక అందరూ తెరవాలి. గల్తీలు రాసిన పత్రిక గల్తీలు చాప్టర్ 3:26 ఎవరు చదువుతారా? 26-27 గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రిస్మస్ దినాల్లో ఒక మాట మీకు చెప్తున్నాను. యేసయ్యని ధరించుకున్నావట నువ్వు. హల్లెలూయా. ఆనాడు పొత్తుగుడ్డలతో చూశారు వాళ్ళు, కానీ ఈ రోజున యేసయ్యని ధరించుకున్న విశ్వాసం నువ్వు. ఎవరైతే ఇక్కడ మారు మనసు పొంది పాపక్షంతో బాప్తీసం తీసుకున్నారో వాళ్ళు యేసుక్రీస్తును ధరించుకున్నారట. యేసయ్య నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? నిన్న వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు నీతో ఏం మాట్లాడాడు ఈ క్రిస్మస్ దినాల్లో? ఈ క్రిస్మస్ దినాన మనం చూస్తే కనుక ఆనాడు పొత్తుగుడ్డలతో శిశువుని చూస్తే పరలోక సైన్య సమూహం ఎలా స్తుతించిందో, ఈ రోజు ఆ పొత్తుగుడ్డలతో చుట్టుపడిన శిశువుని మనము బాప్తిస్మం పొంది మనం ధరించుకున్నాం. యేసయ్య మనతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన ఎలా సేవిస్తున్నావు, ఆయన ఎలా ఆరాధిస్తున్నావు, ఆయన ఎలా మహింపరుస్తున్నావు. ఈ క్రిస్మస్ దిన నేను కూడా చెప్తున్నాను, యేసయ్య నీతోనే ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, భారము కలిగి ప్రార్థన చేసుకుని ఎవరు కాదు. చాలు.